హలో నర్సెస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ ఎంసీక్యూని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, జైగోట్ రీచెస్ ద యూటరైన్ క్యావిటీ యాజ్ ఆప్షన్ ఏ 32 సెల్డ్, ఆప్షన్ బి 16 సెల్డ్, ఆప్షన్ సి 8 సెల్డ్, ఆప్షన్ డి 2 సెల్డ్. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి 16 సెల్డ్. సో ఎందుకో మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫర్టిలైజేషన్ యాంపులరీ పార్ట్లో జరిగినప్పుడు యూటరైన్ ట్యూబ్ అందులో ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ అనేది జరుగుతుంది. జైగోట్ తర్వాత ఇట్ అండర్గోస్ మైటాసిస్ జరుగుతూ ఉన్నప్పుడు ఇది 2 సెల్ స్టేజ్గా ఫామ్ అవుతుంది. బట్ మైటాసిస్ అనేది కంటిన్యూస్ అవుతుంది. అలాగే తర్వాత 4, 8, 16 సెల్ స్టేజెస్గా అది ఫామ్ అవుతుంది. ఈ 16 సెల్ స్టేజ్ని మనం మారులా స్టేజ్ అంటాం, రైట్? ఎప్పుడైతే ఇది మారులా స్టేజ్లోకి వచ్చిందో దెన్ ఇట్ ఎంటర్స్ ద యూటరైన్ క్యావిటీ ఆన్ ద 4th డే ఆఫ్ ఫర్టిలైజేషన్, రైట్? వయా ట్యూబల్ ఆస్టియా ద్వారా ఇది 4th డేలో యూటరైన్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఫ్రెండ్స్, హియర్ మన ఆప్షను 16 సెల్ అనేది కరెక్ట్ ఆప్షను. గుర్తుపెట్టుకోండి, 16 సెల్ స్టేజ్ని మనం మారులా స్టేజ్ అని కూడా అంటాం. మారులా స్టేజ్ తర్వాత ఇది బ్లాస్టోసిస్ట్గా ఫామ్ అవుతుంది. దెన్ బ్లాస్టోసిస్ట్ తర్వాత ఇంప్లాంటేషన్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్ అనేది ఇట్ అకర్స్. ఇది కంటిన్యూటీ అనమాట, రైట్ ఫ్రెండ్స్? ఇలాంటి ఎంసీక్యూస్ అలాగే ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నర్సింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని పరిచయం చేసి హెల్ప్ చేయండి.